హలో పీపుల్, నేను మీ సినిమా. మీరు స్లమ్ డాగ్ మిలియనేర్ మూవీ చూసారా? అదేనండి, ఎక్కడో స్లమ్లో ఉండే ఒక కుర్రోడు కౌన్ బనే కరోడ్పతి ఆడి ₹1,00,00,000 గెలుచుకుంటాడు. ఆ మూవీ ఒకవేళ చూసుంటే ఆ మూవీలో లీడ్ రోల్ యాక్ట్ చేసిన దేవ్ పటేల్ మీకు గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు నేను ఆ దేవ్ పటేల్ యాక్ట్ చేసిన అండ్ డైరెక్ట్ చేసిన మూవీని నేను రికమెండ్ చేయడానికి నేను వచ్చేసాను. మూవీ పేరు మంకీ మ్యాన్. ఇదేంట్రా మంకీ మ్యాను అని అనుకోకండి, ఆ పేరు పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సిందే. స్టోరీలోకి వెళ్తే, డబ్బుల కోసం స్ట్రీట్ బాక్సింగ్లోకి వెళ్ళి ఓడిపోయి మరి డబ్బులు సంపాదించుకుని మన హీరో. అవునవును, మీరు విన్నది కరెక్టే, ఓడిపోయినందుకే డబ్బులు ఇస్తాడు. సో ఇలా యాక్షన్తో మొదలైన ఈ మూవీలో మన హీరోకి పాస్ట్లో ఒక ఇన్సిడెంట్లో వాళ్ళ అమ్మగారు చనిపోతారు. చంపేస్తారు. అలా చంపినప్పుడు మన హీరో అక్కడే ఉండి దాక్కొని చూసాడు అన్నమాట. చిన్నపిల్లోడు అవడంతో మనోడు ఏం చేయలేడు. కాకపోతే ఆ చంపింది ఎవరో గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు మన హీరో పెద్దోడైపోవడంతో వాళ్ళ మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని స్టార్ట్ అవుతాడు. సో మన హీరో వాళ్ళని చంపాడా లేదా, అసలు పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, వాళ్ళని మనం ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇదేంట్రా రొటీన్గా ఉందని అనుకుంటున్నారా? స్టోరీ లైన్ రొటీన్ అయినా ఎగ్జిక్యూషన్ వేరే లెవెల్లో ఉంటుంది. యాక్షన్ బాగుంటుంది, సినిమాటోగ్రఫీ బాగుంటుంది. కొన్ని సీన్స్ మీకు అన్కంఫర్టబుల్గా అనిపించినా కూడా ఓవరాల్ సినిమా అయితే బాగుంటుంది. ఫర్ మోస్ట్లీ పీపుల్ కొన్ని సీన్స్ స్కిప్ చేసుకుంటేనే బెటర్. మోస్ట్లీ 18+ వాళ్ళు చూడండి. ముందు మీరు చూసి తర్వాత మీ ఫ్యామిలీకి చూపించండి. ఫుల్ ఆన్ యాక్షన్తో ఉండే ఈ మూవీ యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుతుంది. పేరు వల్ల అండ్ స్టోరీలో కొన్ని ఆస్పెక్ట్స్ వల్ల ఈ మూవీని కొన్ని స్టేట్స్లో అండ్ ఏరియాస్లో బ్యాన్ చేసేసారు. సో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవ్వట్లేదు. ఒకవేళ మీరు ఈ మూవీ చూడాలనుకుంటే ఎక్కడ తిరుగుతుందో మీకు బాగా తెలుసు. సో డోంట్ మిస్ ఇట్.